హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు రెసిపీ కుస్కా బిర్యానీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కొంచెం కొత్తగా ఉంది కదండి ఈ పదం. ఈ బిర్యానీనే ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. బెస్ట్ రైస్ రెసిపీ అనొచ్చు. తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ ప్లెయిన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్కను వేసుకొని 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, పులావ్ పువ్వు, మరాఠీ మొగ్గ, 3 లవంగాలు వేసుకొని 1 బిర్యానీ ఆకు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని పొడువుగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇందాక బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, మీరు కారం తినగలిగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకుంటున్నాను. కారం వేసాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని వేసుకొని మొత్తం బాగా కలిపేసి 1/2 కప్పు చిలికిన పెరుగుని వేసుకోవాలి. పెరుగు అంతా బాగా కలిపేసి గ్రేవీ కొంచెం లైట్గా దగ్గరగా అయినంత వరకు 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ఇందులోకి ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని గరిటతో బాగా కలిపి 2.5 గ్లాసులు వాటర్ వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని మొత్తం గరిటతో బాగా కలిపేసి సాల్టు, కారం చెక్ చేసుకోండి. ఏదైనా చాలకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిలు, మీడియం ఫ్లేమ్లో 1 విజిలు, 2 విజిల్స్ ఇవ్వాలి. 2 విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి హాట్గా ఈ కుస్కా బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ఈ కుస్కా బిర్యానీ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్లెయిన్ బిర్యానీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్, తెలుగింటి రుచులు.